నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు ఉప్పుడు పిండి చేయబోతున్నానండి. మా అమ్మమ్మ కాలం నాటి ఉప్పుడు పిండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు పచ్చిశనగపప్పు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. చక్కగా వేగాక ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వేగాలండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూను కారం వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ బాయిల్ అయ్యాక 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేలాగా. ఎంత చక్కగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఉప్పుడు పిండి. ఇది చిన్నప్పుడు మేము అంగన్వాడీలో తినేవాళ్ళమండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో. ఇలాగే బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఉప్పుడు పిండి రెడీ అయ్యింది. చూడండి, పొడి పొడిలాడాలండి. ఇలా ఉప్పుడు పిండి రెడీ అండి.